అల్లూరు జిల్లా చింతపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కోటి విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కుర్మారావు తెలిపారు. చింతపల్లిలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కుర్మారావు మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన సమాచారం ఆధారంగా చింతపల్లి మండలంలోని కొత్తబంద వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా 3 బైక్లు వచ్చాయని, ఇందులో మొదటి బైక్ పై ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉండగా వెనుక ఉన్న 2 బైక్ల మీద ఉన్నవారు పరారయ్యారని తెలిపారు. ఈ బైక్లపై ప్యాకింగ్ చేసిన 30 లీటర్ల ఆశీస్ ఆయిల్, 11 కేజీల గంజాయిని పట్టుకున్నామని, నిందితులు 2ని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించామని, ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ నుంచి ఆశీస్ ఆయిల్ తీసుకుని వస్తున్నామని తెలిపారన్నారు. తప్పించుకున్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సీఐ జె కుర్మారావు తెలిపారు. ఫ్రంట్ లో వచ్చిన వెహికల్ ని అందులో 2 అసాములతో మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా నా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 కేజీస్ ఒక్కొక్క ఇది ఆశీస్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవారుగా 30 కేజీస్. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 కేజీస్ డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైక్లు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, ఆతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఎక్కడ ఏంటనేది సదరు ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు రాసుకొని ఎల్మంచి కోర్టు వారికి రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది.